హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ భానుప్రియ. సో చూస్తున్నారు కదా, నేనైతే మా తులసి చెట్టుకి పెయింటింగ్ అయితే వేస్తున్నా అనమాట. మా తులసమ్మ అయితే నిద్రపోయింది. నా తులసమ్మ అయితే చాలా బాగుంటుండే, చాలా పెద్దగా ఉంటుండే. మన కార్తీక పౌర్ణమికి కూడా చాలా బాగా పూజ అయితే చేసుకున్నా. ఇప్పుడు చలికాలం కాబట్టి తులసమ్మ అనేది నిద్రపోవడం అనేది కామన్ అనమాట. మళ్ళీ కొత్త తులసి చెట్టు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా తొట్టి కూడా పెయింటింగ్ అయితే వేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా అంతా కూడా కొంచెం బ్లాక్ బ్లాక్ ప్యాచెస్ అయితే వచ్చేసినాయి అనమాట. ఎల్లో కలర్ దగ్గర రెడ్ కలర్ అయితే బాగుంది. వీడియోలో చూడడానికి కూడా తులసమ్మ కుండి చాలా బాగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి ఆ ఎల్లో కలర్లో బ్లాక్ బ్లాక్ ప్యాచెస్ అనేది ఉన్నాయన్నమాట. అక్కడక్కడ కలర్ పెయింటింగ్ అనేది పోయి. సో ఇంకా చాలా ఇయర్స్ కూడా అయిపోయింది. కొంచెం పెయింటింగ్ వేసి మళ్ళీ కొత్తగా చేసుకుందామని చెప్పేసి ఎల్లో కలర్ పెయింట్ అయితే తెచ్చి పెడుతున్నా అనమాట. మధ్య మధ్యలో కొంచెం వాయిస్ పోతుంది ఏమనుకోకండి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా. నాకు చల్లగా ఉంటే చాలు గొంతు పట్టేస్తుంది అనమాట. కోల్డ్కి మాట్లాడటానికి రావట్లేదు సరిగ్గా, బొంగురు పోయింది. సో ఇట్లా అయితే నేను ఇంకా మా తులసి చెట్టుని అయితే కొత్తగా చేసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ పెయింటింగ్ వేస్తే అసలు ఆ లుక్కే వేరేగా ఉందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఒక కోటింగ్తోనైతే పోలేదు, పాత పెయింటింగ్ ఇంకా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మళ్ళీ ఇంకొక కోటింగ్ కూడా వేసేసినాను, అయినా కూడా కొంచెం కనిపిస్తుంది. ఇంకా వదిలేసిన అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడైనా వేయచ్చు అని చెప్పేసి. అంటే ఇప్పుడు కొంచెం పెయింటింగ్ అనేది పచ్చిగా ఉంది కదా, పచ్చిగా కూడా కనిపిస్తుంది. ఆరిన తర్వాత ఇంకా కనిపించదని చెప్పేసి 2 కోటింగ్లు అయితే వేసి వదిలేసిన అనమాట. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. కొత్తగా ఉండి కొత్తగా రెడీ అయిందనమాట. సో ఇంకా నేను వీటికి మళ్ళీ వైట్ రెడ్ బొట్లు అవన్నీ పెట్టి ఏం డిజైన్ అయితే చేయాలి అని అనుకుంటలేను. ఎందుకంటే కుంకుమతోనే ఈసారి మొత్తం ఎల్లో కలర్ ఇట్లా ప్లెయిన్ ఉంచేసి కుంకుమతో బుట్లు పెట్టుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది నేనైతే థర్స్డే రోజు వేసినాను పెయింటింగ్. నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట. ఇంకా ఫ్రైడేకి మంచిగా బొట్లు పెట్టి పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి థర్స్డే రోజు అయితే మంచిగా పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మా తులసి చెట్టు అయితే చాలా అందంగా కనిపించింది. సో చూస్తున్నాను కదా, డబుల్ కోటింగ్ కూడా వేసేసినాను. సో నీట్గా అయితే అయిపోయింది అనమాట. చాలా మంచి కడ అయితే కనిపిస్తుంది ఓన్లీ ఎల్లో కలర్ పెయింట్తోనే. ఇంకా నెక్స్ట్ డే పూజ అయితే చూపిస్తాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అయితే పూజ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే పసుపు అయితే పెట్టినాను. పసుపు పెట్టి పౌడర్తో కుంకుమ పౌడర్ లాగా ఉంటుంది కదా, పెడుతుంటే అసలు స్టిక్ అవ్వట్లేదు అనమాట, జారిపోతుంది. పెయింటింగ్ నిన్ననే వేసినాను కదా, సో ఆ పెయింట్కి అయితే జారిపోతుంది. ఇంకా అట్లానే చేసిన అంటే ఇంకా కొన్ని వాటర్ కలిపిన కుంకుమలో వాటర్ కలిపి అయితే పెట్టినాను. సో మొత్తము ఎల్లో కలర్ పెయింటింగ్ వేసినాను కదా, కొంచెం పసుపు అయితే పెట్టి మళ్ళీ కుంకుమతోనే ఇట్లా మొత్తం స్వాస్తిక్ బొట్లు అన్నీ పెట్టినాను. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. స్వాస్తిక్ నేను కరెక్ట్గానే వేసినాను. అండ్ ఇంకొచ్చేసి నేను అన్నీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను, ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అట్లా లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా కంపల్సరీ నేను ఫ్రంట్ కెమెరానే పెట్టుకోవాలి. సో అట్లా ఫ్రంట్ కెమెరాలో తీసినందుకు అట్లా వస్తుంది. సో ఇంకా ఇటు అటు ఓం వేసినాను, మిడిల్లో స్వస్తిక్ అయితే వేసినాను, పైన అన్ని కుంకుమ బొట్లు పెట్టిన అనమాట. చాలా అందంగా కనిపించింది మా తులసమ్మ అయితే, చాలా బాగుంది. ఇంతకు ముందున్న తులసి చెట్టు అయితే చాలా గుబురుగా చాలా పెద్దగా చాలా బాగుంటుండే. ఇంకా ఈ చలికాలంలో అట్లా అవుతుంది. ఇంకా ఈ చెట్టు కూడా నెక్స్ట్ ఇంకా గ్రోత్ అలానే చేసుకోవాలి, కొంచెం కేర్ తీసుకొని మంచిగా అయితే పెంచుకోవాలన్నమాట. ఇంకా ఫ్రైడే అని ఇంకా మంచిగా ఇంట్లోనే పెట్టుకొని మంచిగా కుంకుమ బొట్లు పూలు అన్నీ పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట తులసి చెట్టుకి. అండ్ నాకేంది అంటే లక్కీగా ఒకటే తులసి చెట్టులో
విష్ణు అండ్ లక్ష్మీ తులసి 2 కలిపి వచ్చినాయి అన్నమాట. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేను. ఈసారి అట్లానే పెడదాం అనుకున్నా. 2 కలిపి పెడదాం అనుకున్నాను. ఎప్పుడు లక్ష్మీ తులసి ఒకటే పెడతాను. ఈసారి 2 కలిపి పెడదాం అనుకున్నా. అనుకోకుండా నాకు ఒకటే దాంట్లో 2 వచ్చినాయి అన్నమాట. సో, ఇంకా ఏంటి హ్యాపీనే కదా! సో, ఇంకా తీసుకొని ఫస్ట్ పాటింగ్ అయితే చేసుకున్నాను. పాటింగ్ వీడియో అయితే వేరే ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇక్కడైతే పెయింటింగ్ వేయడము, పూజ చేయడము అయితే చేస్తున్నా. పెట్టినా అనమాట ఈ ఛానల్‌లో. సో, నా తులసమ్మ పెయింటింగ్ అండ్ పూజ అయితే ఇట్లా అయిపోయిందనమాట. సో, చాలా చాలా అందంగా కనిపించింది మా తులసమ్మ. మనం ఏదైనా కూడా అందంగా మార్చుకుంటే ఏదైనా కూడా అందంగా కనిపిస్తది. ఉన్న చిన్న చిన్న వాటితోనే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.